అదొక కళలాగా మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నా. అదే యూఎంపీతో ఓన్లీ రెడ్ నెంబర్స్ అంటే ప్యూర్ హెడ్ షాట్ కొడదామని చాలామంది ట్రై చేసి ఆపేస్తుంటారు. సో ఎందుకంటే మీరు మంచి ప్లేయర్సే, ఓకే మీకు హెడ్ షాట్స్ కొట్టను వచ్చు, కానీ యూఎంపీతో ఎందుకు పడనంటుంది. యూఎంపీతో పడాలంటే మంది లో అండ్ డివైజెస్, ఓకేనా చిన్న డివైజెస్ కాబట్టి అంత ఈజీగా పడదు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ట్రిక్స్ మీరు పక్కా ఫాలో అయితే పక్కా పడుతుంది, ఓకేనా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ల్యాగ్ అంటే నాకు కూడా నచ్చదు, సో నేను ఫాస్ట్గానే చెప్తాను. అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే నేను చెప్పేది ఒక 3 ట్రిక్స్ ఏమని చెప్తాను, అంటే 3 టిప్స్, ఓకేనా. 3 టిప్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళాలి కూడా, ఓకేనా. సో వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే గన్ స్కిన్ ఎక్విప్ చేస్తుంటే ఒకవేళ యూఎంపీకి గన్ స్కిన్ అన్ఎక్విప్ చేసేయండి, అంటే డిఫాల్ట్ గన్ స్కిన్ పెట్టుకోండి, ఓకేనా. సో డిఫాల్ట్ గన్ స్కిన్ పెట్టుకొని ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి అంటే వెళ్ళండి అంటే మీరు ప్రాక్టీస్ ఎక్కడైనా అవ్వండి, మీ ఇష్టం, ఓకేనా. రూమ్లో ఎక్కడైనా ఆడండి. సో నేనైతే ట్రైనింగ్లో అవుతాను, అంటే ప్రాక్టీస్, ఓకేనా. సో గన్ స్కిన్ అన్ఎక్విప్ చేసి ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసి సో కొంచెం ప్రాక్టీస్ అవ్వండి, ఎందుకంటే యూఎంపీతో మీరు నార్మల్ గన్స్ అంటే మామూలుగా మనం ఆడడం అలవాటు కాబట్టి అది పడుతుంది, ఓకేనా. యూఎంపీ పడాలంటే చాలా కష్టం, అది కూడా మన ఆండ్రాయిడ్ డివైజెస్ కానీ సో అసలు మొబైల్లో పడాలంటేనే చాలా కష్టం, ఓకేనా. సో దానికి బాగా ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేస్తాను. మీరు కామన్గా చేసే మిస్టేక్ చెప్పనా, అదే చాలామంది ఎనిమి కనపడగానే, ఓకేనా, అతనిపైన రెడ్గా ఏం పెట్టేసి వెంటనే డ్రాగ్ చేస్తారు. అలా డ్రాగ్ చేస్తే పీసీలో తప్ప మొబైల్లో అస్సలు పడదు. పీసీలో కాబట్టి హై సెన్సిటివిటీ అది పడుతుంది, మొబైల్ అసలు పడదు, ఓకేనా. సో ఫైర్ బటన్ కూడా పెంచాను, డ్రాగ్ కూడా ఎలాగో చేయాలని చెబుతాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే మిస్టేక్ ఏం అనమాట, ఏం కరెక్షన్ చాలామంది చెక్ చేసుకోరు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అది చాలా కష్టం కూడా అండ్ ఇంపార్టెంట్ కూడా, ఓకేనా. సో బాగా వినండి, ఏం పర్ఫెక్ట్గా పెట్టి ఎలా కొట్టాలి చెబుతాను. ముందైతే ఒక ఎనిమి ఉంటాడు, ఓకేనా. సో ఏం ఎలా పెట్టాలి, ఎలా డ్రాగ్ చేయాలి, ఇది మెయిన్గా తెలుసుకోవాలి మీరు, ఓకేనా. మీకు ఎనిమి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాడు, ఓకేనా. నా ఏం చూడండి, ఏం లెఫ్ట్ సైడ్ పెట్టాను, అది వైట్ కలర్గా ఉంది, బాగా చూడండి. ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, నా ఏం లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు డ్రాగ్ ఎలా చేయాలో కూడా చెబుతాను. సో ఏం ఎలా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఎనిమి ఒక చెస్ట్ దగ్గర లేదంటే హెడ్ దగ్గర. ఇప్పుడు మీకు ఫైర్ బటన్ దగ్గర ఒక యారో మార్క్ చూపిస్తున్నా, అది మీకు ఎలా కనబడుతుందో అలాగే డ్రాగ్ చేయండి. సెంటర్ నుంచి రైట్ సైడ్కి వచ్చి వెంటనే పైకి, ఓకేనా. సో యారో మార్క్ ఎలా పెట్టానో అలాగే డ్రాగ్ చేయండి. సో నేను చెప్పినట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే కరెక్ట్గా పెట్టుకుంటారు, ఓకేనా. ఎనిమి హెడ్ దగ్గర ఉండాలి లేదా చెస్ట్ దగ్గర ఉండాలి, కానీ ఎనిమి పక్కన ఉండాలి, ఓకేనా. అది వైట్ కలర్, నేను చెప్పాను కదా కష్టం అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అవ్వాల్సింది ఇదే అనమాట. ఏం కరెక్ట్గా పెట్టుకొని పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తే ఇక్కడ కూడా చూడండి, అక్కడ ఎనిమి బయట వస్తాడని తెలుసు. సో లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాను, అది రెడ్గా ఉందంటే అది గ్లోవల్ వల్ల, ఓకేనా, ఎనిమి దగ్గర కాదు. సో ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా కొట్టాను, ఎందుకు ఇక్కడ కూడా చూడండి ఎనిమి అక్కడ జంప్ చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాను, పర్ఫెక్ట్గా రొటేషన్ డ్రాగ్, అంటే నేను చెప్పిన డ్రాగ్ కరెక్ట్గా సో డ్రాగ్ చేస్తే వన్ ట్యాప్ పడుతుంది, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటా. ఏం పర్ఫెక్షన్ అంటే ఏం కరెక్షన్. సో ఏం కరెక్షన్ చాలా కష్టం అని ఎందుకు చెప్పానంటే, మీరు ఆడేటప్పుడు మీ ఏం లెగ్ దగ్గర ఉంటుంది, ఎనిమి బాడీ దగ్గర ఉంటుంది, అంటే మనకి ఆటోమేటిక్గా రెడ్గా వెళ్ళిపోతుంది కదా ఎనిమి మన దగ్గర ఉంటే, ఓకేనా. సో అదే అనమాట మిస్టేక్, ఓకేనా. అలాగే మీరు మూమెంట్ ఇచ్చి ఆడుతుంటారు, అంత మూమెంట్లో ఏం పక్కన పెట్టి ఎలా డ్రాగ్ చేస్తారో సో మీకే పాటికి అర్థమై ఉండాలన్నమాట. చాలా కష్టం, ఓకేనా. సో మీరు ప్రాక్టీస్ అయితేనే మీకు ఫింగర్ మూమెంట్ వస్తుంది, అప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్గా అంటే ఏం పెట్టి వెంటనే డ్రాగ్ కొట్టేస్తారు, ఓకేనా. సెకండ్ ట్రిక్ చెబుతా, బాగా వినండి. అక్కడ ఎనిమి ఉన్నాడు, ఏం పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను, జాయ్ స్టిక్ ఎలాగ లాగాను బాగా చూడండి, ఓకేనా. ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, సో నేను రైట్ సైడ్ ఫైర్ చేయాలి కాబట్టి జాయ్ స్టిక్ను కూడా రైట్ సైడ్కి లాగాను. సో రైట్ సైడ్కి ఫైర్ చేశాను, ఎందుకంటే ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి, ఓకేనా. జాయ్ స్టిక్ ఒక్కసారి లాగి వెంటనే డ్రాగ్ చేశాను, బాగా చూడండి. ఏం పర్ఫెక్ట్గా పెట్టుకున్నామా, ఎనిమి ఏ సైడ్లో ఉన్నాడో ఆ సైడ్లో, అంటే మీరు ఏ పక్క డ్రాగ్ చేయాలనుకుంటున్నారో, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, అలాగా జాయ్స్టిక్ లాగి డ్రాగ్ చేయండి. అండ్ మీకు ఫైర్ బటన్ సైజ్ కూడా చెబుతాను, బాగా వినండి. ఇక్కడ ఫైర్ బటన్ ఎలాగ పెట్టుకోవాలంటే, మీ మొబైల్ సెన్సిటివిటీ అంటే అదిలాగా అనుకోండి. మీ మొబైల్ సెన్సిటివిటీ చాలామందికి ఎక్కువ ఉంటుంది, అంటే 6GB ర్యామ్ 8GB ర్యామ్, వాళ్ళకి స్మూత్గా రన్ అవుతుంది. మీకు ఎంత స్మూత్గా ఉంటే ఫైర్ బటన్ అంత చిన్నదిగా పెట్టుకోవాలి, ఓకేనా. బాగా అర్థమైంది అనుకుంటా. మీకే ఒకసారి ట్రైనింగ్ వీళ్ళు ఆడండి, స్క్రీన్ తిప్పండి, ఫాస్ట్గా తిరుగుతుందా. సో మీరు ఫైర్ బటన్ చిన్నదిగా పెట్టుకోండి, ఓకేనా. సో మీ స్క్రీన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటే ఒక 45 పెట్టుకోండి,
లేదు మీది లో ఎండ్ డివైస్ అంటే అది కూడా చాలా లో ఎండ్ డివైస్, అంటే లో ఎండ్ డివైస్ అంటే చాలా కాదులేండి. సో స్క్రీన్ స్లోగా తిరుగుతుంది. సో నేను అందుకే ఫైర్ బటన్ ఎక్కువ పెట్టుకుంటా, ఒక 60 పెట్టుకోండి, ఒక 50 పెట్టుకోండి, ఓకేనా. సో అంటే iOS ప్లేయర్స్ ఉంటారు కదా, ఎవరైనా చూస్తుంటే ఒక 30 అలా పెట్టుకోండి, 30, 35, ఓకేనా. సో ఇంకా హై ఎండ్ డివైజెస్ చెప్పాను కదా, మీ సెన్సిటివిటీ ఎంత ఎక్కువ ఉంటే మీరు ఫైర్ బటన్ అంత తక్కువ పెట్టుకోవాలి, ఒక 45, 50 ట్రై చేయండి. లేదు పర్లేదు అంటే సో కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఓకేనా. సో ఇంకోటి స్క్రీన్ ఎవరికైతే స్లోగా తిరుగుతుందో మీరు ఫైర్ బటన్ కొంచెం పెద్దదిగా పెట్టుకోండి, ఒక 60, 65, ఒక 55, ఓకేనా. ఇంకా ఎక్కువ పెట్టద్దు, బాగుండదు, సో పడదు కూడా, ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి చాలామంది ఇప్పుడు సెన్సిటివిటీ చెప్పలేదు కదా, సెన్సిటివిటీ చెబుతా వినండి బాగా. సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలో కూడా చెబుతాను. మీరు ఎనిమి దగ్గర కొడతారు, అది డ్రాగ్ చేస్తారు, కానీ అది ఎనిమి హెడ్ దగ్గరికి వెళ్ళి రికాయిల్ అయిపోతుంది, అంటే ఎనిమికి తగలదు చెప్పాలంటే, ఓకేనా. సో అలా తగలపోతే అది మీకు రికాయిల్ అవుతుంది. సో మీరు అప్పుడు సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలి బాగా చెబుతా. మీరు ఆల్రెడీ ఒక సెన్సిటివిటీ పెట్టుకొని ఉంటే వెళ్ళండి, ట్రైనింగ్ గ్రౌండ్ వెళ్ళి డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేస్తారు, రేకాయలు అవుతుంది, అంటే ఎనిమి హెడ్ దగ్గరికి వెళ్తుంది కానీ బుల్లెట్ తగలదు, ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సెన్సిటివిటీ ఓపెన్ చేసి రెడ్ డాట్ ఓపెన్ చేసి, రెడ్ డాట్ మీరు అప్పుడు ఎంత పెట్టుకుంటారు, ఒక 5 తగ్గియండి, ఓకేనా. ఇప్పుడు 100 పెట్టుకున్నారు, సో 95 పెట్టండి, 90 పెట్టుకున్నారు, అలాగా 85 పెట్టుకోండి, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటా, మీకు ఎంత రెడ్ డాట్ ఉంటే దాంట్లో 5 తగ్గియండి, అలాగా 5 తగ్గించుకుంటా పోండి, ఏదో ఒకటి పక్కా మీకు సెట్ అవుతుంది, ఓకేనా. మీకు అప్పుడు కూడా సెట్ కాలేదు అయినా కూడా ఒకసారి తగులుతుంది, ఇంకోసారి తగలట్లేదు అంటే, వన్ టైం తగులుతుంది, సెకండ్ టైం తగలలేదు అంటే జనరల్ ఒక 5 తగ్గియండి, ఓకేనా. సో అలా తగలలేదంటే మీది కన్ఫర్మ్గా హై ఎండ్ డివైస్ అయి ఉండాలి. సో అందుకే జనరల్ కూడా ఒక 5 తగ్గియండి, ఒక 90 పెట్టుకోండి, ఒక 85 పెట్టండి, ఓకేనా. లేదు 100 పెట్టుకోండి, 95 పెట్టుకోండి, ఓకేనా. ఎక్కువ తగ్గియదు, ఒక 5 తగ్గియండి. సో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా పడుతుంది, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటా. సో ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి, డ్రాగ్ చేయండి. సో మీకు అక్కడ ఎనిమిది దగ్గరికి హెడ్ దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ ఆగిపోతుంది. సో దానివల్ల మీకు కొంచెం రేకల్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం తగ్గిస్తూ రండి, మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ వస్తుంది, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇంకా పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ కొన్ని డివైస్లు మీరు డ్రాగ్ చేస్తే 8 కన్నా పైకి వెళ్ళిపోతుంది, ఓకేనా, గాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది మీకు మొబైల్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉందని అర్థం, ఓకేనా. సో అలా గాల్లోకి ఏమి వెళ్ళిపోతే దానికి కూడా సెన్సిటివిటీ అయితే చెబుతాను, బాగా వినండి ఇక్కడ నుంచి. మీరు ఇప్పుడు గాల్లో వెళ్తుందంటే మీ మొబైల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ తిరుగుతుంది. సో మీరు రెడ్ డాట్ 0 పెట్టేయండి, ఓకేనా. 0 పెట్టి, ఓకేనా, 0 పెట్టి ఆడండి, ఒకసారి 0 పెట్టి ఆడండి. మీకు ప్యూర్ హెడ్ షాట్ పడితే ఓకే, లేదు అంటే 10 పెంచండి, మళ్ళీ 10 పెంచండి, ఓకేనా. అంటే ఫస్ట్ 10 పెంచండి. సో 10లో ఒకసారి ఆడి చూడండి, పడుతుంది అంటే సో అదే కంటిన్యూ చేయండి, లేదు అంటే మళ్ళీ 20 పెట్టండి, అలాగా 10 పెంచుకుంటూ వెళ్ళండి, ఓకేనా. అయినా కూడా మీ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అంటే 8 కన్నా పైకి వెళ్ళిపోతుంది ఏమంటే సో జనరల్ కూడా కొంచెం తగ్గేయండి, జనరల్ మాత్రం ఎప్పుడు 5 తగ్గేయండి, ఓకేనా. 100 ఉంటే ఒక 95 పెట్టండి. సో రెడ్ డాట్ ఒక 0 నుంచి 10 వరకు పెంచుకుంటూ వెళ్ళండి. అలా పెంచుకుంటూ వెళ్తే మీకే ఏదో ఒక సెన్సిటివిటీ పక్కా సెట్ అయిపోతుంది. సో ఇంకా మీరే సెట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో సెన్సిటివిటీ ఇంకా నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా, మీ డివైజెస్ పెట్టి అది సెన్సిటివిటీ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రాసెస్ చెబుతా, బాగా వినండి. ఫస్ట్ గన్ అంటే ట్రైనింగ్ వెళ్ళండి, ట్రైనింగ్ వెళ్ళి గన్ తీసుకోండి, యాడమ్ని ఫైర్ చేయండి. అక్కడ యాడమ్ ఉంటాడు కదా, ఫైర్ చేస్తే ఎనిమి హెడ్ దగ్గరికి బుల్లెట్ వెళ్ళి ఆగిపోతుంది, ఎనిమికి తగలటం లేదు అంటే హెడ్కి తగలటం లేదు అంటే సో మీరు రెడ్ డాట్ని 5 తగ్గించుకుంటూ రండి, ఓకేనా. కొంతమంది డివైస్ ఎలా ఉంటుందంటే డ్రాగ్ చేస్తే ఎనిమి కన్నా పైకి గాల్లోకి వెళ్ళిపోతుంది అంటే సో రెడ్ డాట్ 0 పెట్టేసి 0లో ఆడండి, సెట్ అయిందంటే ఆడండి, లేదంటే 10 పెంచండి, అలాగా 10 పెంచుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ నాకు తెలిసి సెట్ అవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ ఫైర్ బటన్ రండి, ఫైర్ బటన్ హై ఎండ్ డివైజెస్, ఎవరికైతే హై ఎండ్ డివైజెస్ ఉందో అంటే వాళ్ళ స్క్రీన్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, వాళ్ళు ఫైర్ బటన్ చిన్నదిగా పెట్టుకోండి, ఒక 45, 40, ఒక 50 పెట్టుకోండి, ఓకేనా. ఎవరికైతే స్క్రీన్ చాలా అంటే చాలా స్లోగా తిరుగుతుందో వాళ్ళు ఒక 60 పెట్టుకోండి, 50 కూడా వద్దు, 55, 60, 65 పెట్టుకోండి, ఓకేనా. సో మీకు అర్థమైందనుకుంటా. ఈ రెండు సెట్ అయిపోయిన వెంటనే ఇంకా ఏం ఎలా పెట్టాలో చెప్పాను, డ్రాగ్ కూడా ఎలాగ చేయాలని చెప్పాను, ఓకేనా. ఈ రెండు పర్ఫెక్ట్గా చేయండి, ఎయిమ్ ప్లస్ డ్రాగ్, ఓకేనా. సో ఈ రెండు ఇంపార్టెంట్, ఇవి కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో దీని తర్వాత మీకు పక్కా 1 టెప్స్ పడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మళ్ళీ ఎనిమి ఏ డైరెక్షన్లో ఉంటాడో ఆ డైరెక్షన్లో జాయ్స్టిక్ని లాగి డ్రాగ్ చేయాలని కూడా చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొట్టాలి కదా యూఎంపీతో. సో ఈ టిప్స్ అన్నీ మీరు విన్నాక ప్రాక్టీస్ అయినా కూడా 1 టెప్స్ పడలేదంటే ఇంక యూఎంపీ ఎత్తకండి.